శాంతి ప్రబోధ జోగిని మీద మంచి నవల రాశారు. అలాగే జోగిని వ్యవస్థతో తను ఇన్వాల్వ్ అయి 3 దశాబ్దాల పైగా పనిచేశారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా శరపంజరం టీం అందరికీ అభినందనలు. చాలా చాలా బాగా చేశారు. అసలు అంతా చిన్న చిన్న పిల్లలు కొత్తగా చేయడం వీళ్ళు అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తీసిన సినిమాలాగా అనిపించింది నాకు. చాలా బాగా చేశారు. అసలు మల్లిక్ గారు ఒకటి చాలా అంతా సహజ నటులు. నటన అనేది నటనలాగా అనిపించలేదు అక్కడ. సహజంగా వచ్చిందంతా చాలా బాగుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ప్రధానంగా జోగిని సిస్టమ్ నుంచి వచ్చిన స్టోరీ కాబట్టి ఈ కథ నాకు సినిమా చూస్తుంటే నేను గతంలో విన్నవి వాళ్ళ వ్యధలు కథలు అంటే ఒక్కొక్క జోగినిది ఒక్కొక్క కథ ఒక్కో వ్యధ అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ సినిమాలో. ఈ సినిమా గురించి చెప్పే ముందు చిన్నది 2000 సంవత్సరంలో అనుకుంటాం. చిన్నపిల్లలు 12 నుంచి 15 ఏళ్ల వయసులో ఉండే పిల్లలు జోగిని అనే ఒక చిన్నది 15 నిమిషాల డాక్యుమెంటరీ చేశారు. అది నిజామాబాద్ జిల్లాలో పిల్లల సంఘాల నుంచి అక్కడ బాల సేవా సంఘాలు ఉండేవి. ఆ సంఘాల్లో పిల్లలు వాళ్ళకి వీడియో మేకింగ్ గురించి ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ మీరు చేస్తారు అనేది వాళ్ళు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేశారు. అందులో వచ్చింది జోగిని. ఆ జోగిని మీద వీళ్ళు ఫిల్మ్ తీస్తాము అన్నప్పుడు నిజంగా వీళ్ళు చాలా భయపడ్డారు. అంటే అసలు వీళ్ళు చేయగలరా, ఎందుకంటే చాలా సున్నితమైన అంశాన్ని పిల్లలు ఎలా చేయగలుగుతారు, వాళ్ళు దానికి సంబంధించిన కథని వాళ్ళు ఎలా సమకూర్చుకోగలుగుతారు, ఎలా యాక్ట్ చేయగలుగుతారు అని. అది యాక్ట్ చేయలేదు. నిజంగా జోగిని దగ్గరికి వెళ్ళి వాళ్ళ కథల్ని తెలుసుకుని వాళ్ళు 15 నిమిషాల డాక్యుమెంటరీ చేశారు. అది దేశ విదేశాల్లో చాలా గుర్తింపు పొందింది. ఆ తర్వాత మా ప్రాజెక్ట్ ఏరియాస్ నిజామాబాద్కి చాలామంది విదేశీ జర్నలిస్టులు వాళ్ళు వచ్చి ఈ వ్యవస్థ గురించి తెలుసుకుని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నేను జోగిని నవల రాశాను. నిజానికి నేను అప్పటికి వాళ్ళతో పనిచేస్తూ ఉండి నేను రాయలేదు. కానీ అంటే నేను రాయాలి కథ రాద్దాం అనుకున్నాను. కథ రాద్దాం అనుకున్నప్పుడు నాకు అలా రాస్తూ మొదలుపెడితే ఏమైందంటే నవల అయింది. కానీ రాయడం మొదలుపెట్టాక ఎన్నో సందేహాలు. నేను అప్పటికి ఎంతోమంది జోగులతో కలిసి మాట్లాడుతూ వాళ్ళ కేస్ స్టడీస్ అన్నీ రాస్తూ ఉన్నప్పటికీ కూడా రాయడం మొదలుపెట్టేప్పటికీ చాలా సందేహాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు వీళ్ళు వరంగల్ జిల్లాలో ఆ వ్యవస్థ ఎక్కువగా లేని ప్రాంతం నుంచి వీళ్ళందరూ కూడా చేశారు. అంటే ఆ సినిమా తీశారు. ఆ సినిమాలో అంటే జోగిని వ్యవస్థలో ఉన్న అవలక్షణాలన్నిటి నుంచి కూడా బాగా పట్టుకున్నారు. వాటి ఆ దొరతనంలో గ్రామాల్లో ఎట్లా ఉంటాయి, జోగినీలు ఎలా సఫర్ అవుతారు అదంతా కూడా. అయితే ఇంకా చాలా వ్యవస్థలోకి వెళితే లోతుల్లోకి వెళ్తే చాలా కనిపిస్తాయి. అంటే వాళ్ళ వేదన, వాళ్ళ అంటే మన అసలు కంట తడి ఆగకుండా కారిపోతూ ఉంటుంది వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ వ్యధలు విన్నప్పుడు. కానీ ఇప్పుడు ఇలాంటి యువత అలాంటి సమస్యల్ని ప్రధానంగా మన ప్రాంతంలో ఒకప్పుడు బాగా ఉన్న సమస్యల్ని మళ్ళీ మనకి చూపించడము, ఇలాంటి సమస్యలు మళ్ళీ తలెత్తకుండా ఉండడానికి ఇవన్నీ కూడా ఇలాంటి సినిమాలు చాలా అవసరం అనిపిస్తుంది. అందుకని వీళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు శాంతి ప్రబోధ గారికి. అండ్ నేను అంటే శ్రీలక్ష్మమ్మ మాట్లాడడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ఒక్కటే నాకు అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఇంకా యాక్చువల్గా రిలీజ్ ఏమో థియేటర్లోకి 19వ తారీఖు రిలీజ్ అవుతుంది. కానీ సినిమా చూసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరినీ మనందరి కరతాళాల మధ్య ఫస్ట్ వి మస్ట్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మాత్రమే కాదు, పోచంపల్లి ఇక్కడ తమ్ముడు మల్లిక్ అండ్ మౌన అండ్ లయ అండ్ రాజమౌళి అండ్ జీవన్ అండ్ నవీన్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచి ఇక్కత్ శాల్వాలతోని సత్కారం చేద్దాం. చేసిన తర్వాత మనం మాట్లాడదాం. మీ అభిప్రాయాలు అన్నీ చెప్పాలి. ఎవ్రీ ఒపీనియన్ ఆఫ్ యువర్స్ కౌంట్ లైక్ ఎనీథింగ్. చాలా ఇంపార్టెంట్ మీ అందరు. ఎందుకంటే మీరు అందరూ
జ్ఞానులు, విజ్ఞానులు, చదువుకున్న వాళ్ళు, రచయితలు, సమాజంలో మార్పు తీసుకురాగలిగిన కలం బలం యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగిన వాళ్ళు మీరంతా. సో అందుకోసం మీకోసం ఎక్స్క్లూజివ్గా ఈ ప్రివ్యూ షోని అరేంజ్ చేయడం జరిగింది. తమ్ముడు మన మల్లిక్ కూడా అదే అన్నాడు, ఒక మిగతా వాళ్ళకి చూపించడం కంటే రచయిత్రులు దట్టు అమ్మల్ లాంటి వాళ్ళకి చూపిస్తే వారి ద్వారా ఈ మేము అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది మన మల్లిక్ ఆలోచన, అలాగే నవీన్ ఆలోచన కూడా. సో అందుకే అక్షరయాన్ సహకారంతో, శ్రీలక్ష్మి అయినంపూడి గారి సహకారంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో అందుకని ఫస్ట్ వీళ్ళని మనం సత్కరించుకుందాం, తర్వాత మనం మన అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తం చేస్తాం. ఎందుకు శాంతి ప్రబోధ గారిని మొదట్లో పిలవాల్సి వచ్చిందంటే, షీఈస్ ద వన్ who made extensive research on the plight, condition, status and the panic situation of Jogini system. సో బస్వి అంటాము, జోగిని అంటాము, దేవదాసి అంటాము, ఏమన్నప్పటికీ దాంట్లో ఉండే ఒక అమానవీయ కోణాన్ని మొట్టమొదటిసారిగా దానికి ఒక పరిశోధన చేసి దాంట్లో ఉండే అంశాలన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చి అందరినీ ఆలోచింపజేసిన గొప్ప రచయిత్రి, పరిశోధకురాలు శాంతి ప్రబోధ గారు. సో అందుకని వారి అభిప్రాయాలు ఫస్ట్ మనం ప్రామాణికంగా తీసుకొని తర్వాత ముందు సత్కారం చేద్దాం అనుకున్నాం. సో ఈ సత్కార కార్యక్రమానికి అతిథిగా మేమందరం గౌరవించే నాకు ఆత్మీయుడు చంద్రశేఖర్ గారు, అయినంపూడి చంద్రశేఖర్ గారు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. వారు సిటిజన్ ఆఫ్ అమెరికా, అంటే ఇక్కడి నిజామాబాద్ బిడ్డ, ఇక్కడ ఒక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందిన ఒక మంచి ఉపాధ్యాయుడి యొక్క పుత్రరత్నం, పెద్ద కొడుకు. సో సుబ్బారావు గారు రెండవ తమ్ముడు, వాళ్ళ మంచి ఫ్యామిలీ. అయినంపూడి శ్రీలక్ష్మి గారు వారి సోదరిమణి. సో వారు అమెరికా నుంచి వచ్చారు. సో ఈ సినిమా చూసి చాలా చాలా ఆనందపడ్డారు. సో వారి చేతుల మీదుగా ఈ యూనిట్కి అందరికీ ఫస్ట్ సత్కారం చేసి ఆ తర్వాత మనం మిగతా మన అభిప్రాయాల్లోకి వెళ్ళిపోతాం. సో మొదట ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ మొత్తం నవీన్కు ఎందుకంటే ఒక అద్భుతం, ఇది మామూలు అద్భుతం కాదు. అంటే సినిమా తీయాలంటే బాగుండాలి, ఏదేదో ఉండాలి. ఆ మిత్ని బ్రేక్ చేస్తూ, ఆ భ్రమని బ్రేక్ చేస్తూ అందరి సహకారంతో వచ్చిన ఒక అద్భుతం ఇది. సరే కొంచెం చిన్న ఉండొచ్చు, బట్ ఏంటంటే ఆ కమిట్మెంట్ని, ఆ సిన్సియారిటీని, ఆ ప్రేమని, సినిమా పట్ల, సినిమా కళ పట్ల ఉండే ప్రేమని మాత్రం 100% మనందరం సపోర్ట్ చేయదగింది. ఈ స్వప్నాన్ని కన్నవాడు, ఈ స్వప్నాన్ని సాకారం చేసుకున్నవాడు, మన ముందు చూపించిన వాడు నవీన్. సో నవీన్కి మనందరి కర్తల్లో ఉన్నమాట ఒక్కసారి శుభాకాంక్షలు. అలాగే ఈయన ఎంత అనుకున్నాడో అనుకున్న దాన్ని దృశ్యంలోకి, ఎందుకంటే సినిమా ఇస్ ఎ విజువల్ మీడియా. సో విజువల్ మీడియాలోకి, ఆ విజువల్స్ లోకి అతి తక్కువ ఎక్విప్మెంట్ తో, అతి తక్కువ టెక్నాలజీతో దాన్ని తెర మీదకి తీసుకొచ్చే విధంగా నిరంతరం తపన పడింది, తండ్లాడింది, ఇబ్బందులు పడ్డది, సమస్యలు పడ్డది, కింద మీద పడి పొర్లాడి కూడా ఆ ఫ్రేములు, ఆ యాంగిల్స్ రావాలని తపన పడ్డది మస్తాన్ సిరిపాటి. సో మస్తాన్ సిరిపాటికి మస్తాన్ సిరిపాటికి శుభాకాంక్షలు. ఇది మనం చూసాం, సరే విజువల్ అయిపోయింది, మరి ఇక్కడ ఆడియో వెరీ ఇంపార్టెంట్. పాటలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో మనం చూసాం. అంటే నేను తర్వాత నా రివ్యూ నేను చెప్తాను, బట్ పాటలు కూడా సందర్భోచితంగా చాలా చక్కగా, అద్భుతంగా దానికి ఒదిగిపోయి, అంటే ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ స్టోరీ లైన్. సో అలాంటి పాటలకి మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఆ విజువల్ ని హైలైట్ చేసిన వారు ఎవరంటే దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎంబీకే మల్లిక్. నిజంగా ఒక్కొక్క చోట, ఒక్కొక్క సందర్భంలో అట్లా ఒళ్ళు గగురు పొడిచేలాగా, అంటే ఆ దుఃఖాన్ని, ఆ వేదనని. సో అది ఎంబీకే మల్లిక్. అయితే ఎంబీకే మల్లిక్ కేవలం మిగతా అన్ని సినిమాలకి దాదాపు ఆయన గొప్పతనం ఏంటంటే 64 సీరియల్స్, వేలాది ఎపిసోడ్లు ఉన్న 64 సీరియల్స్, మీరందరూ చూసి ఆనందపడే సీరియల్సే ఉన్నాయి. సో అలాంటి సీరియల్స్ కి దాదాపు వేలాది పాటలని, మ్యూజిక్ ని కంపోజ్ చేసిన వాడు మల్లిక్. సో అద్భుతమైన మ్యూజిక్ కంపోజర్, స్పాంటేనియస్ మ్యూజిక్ కంపోజర్.
ఆ అలవోకగా చెప్పగలిగి అలవోకగా మ్యూజిక్ని కంపోజ్ చేయగలిగిన అద్భుతమైనటువంటి నాలెడ్జ్, ప్రతిభ, నైపుణ్యము ఉన్న వ్యక్తి. సో అయితే సినిమా మ్యూజిక్ కంపోజర్గా మాత్రమే కాకుండా, మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాకుండా ఈ సినిమాని ఇప్పటి వరకు తీసుకురావడం వెనక, 19వ తారీఖు రిలీజ్ అవ్వడం వెనక కూడా క్రియాశీలమైన బాధ్యత తీసుకొని తన భుజస్కంధాల మీద ఈ మొత్తం ప్రస్థానాన్ని నడిపిస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు కూడా మల్లిక్ కావడం అనేది విశేషం. సో అందుకని మల్లిక్కి తమ్ముడు, నిజంగా బంగారు తమ్ముడురా, నీకు థ్యాంక్ యూ సో మచ్. మన మొత్తం శరపంజరం టీం తరఫున, పైడి జయరాజు ప్రీమియం థియేటర్ తరఫున, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తరఫున నీకు దండాలు, శనార్థులు తమ్ముడు. తర్వాత మౌనశ్రీ మల్లిక్. నిజంగా మేము అందరం మౌన అని పిలుచుకుంటాం ప్రేమగా. ఎంత మంచి మనిషి అంటే, ఇంతకుముందు ఆ క్యారెక్టర్ చూసాము, ఆయన జీవితంలో మొట్టమొదటి క్యారెక్టర్ సినిమా మీద. తను మంచి రచయిత, అద్భుతమైన కవి, చక్కని లిరిక్ రైటర్. ఎంత లిరిక్ రైటర్ అంటే స్పీడెస్ట్ లిరిక్ రైటర్. జనరల్ గా మనకి ఏంటంటే ఒక కాంటెంట్, కంటెక్స్ట్ అవి చెప్పేసి తొందరగా రాయాలంటే చాలా కష్టమవుతుంది. దాన్ని ఇంకించుకోవాలి, ఆ సీన్ ని ఇంకించుకొని మనం దాంతో ట్రావెల్ చేసి ఆ తర్వాత మాత్రమే రాయగలుగుతాం. దానికి లయాత్మకంగా ఒక పదబంధాలతోని, తర్వాత మంచి పదచిత్రాలతో చేయగలిగారు. అదంతా చేయడం అంత ఈజీ పని కాదు. కానీ దాన్ని ప్రేమించిన వాడు, అక్షరాన్ని ఆవాహించుకున్నవాడు, అక్షరాన్ని ప్రేమించిన వాడు కావడం వల్ల ఎంత వస్తే అంత తనలోని ఆ ఊటని, చెలిమని అంతా కూడా, సాహిత్యపు చెలిమని తవ్వి తోడి అద్భుతమైన పాటలుగా రాశాడు. నాకు తెలిసి, నాకు అర్థమైన మేరకు తెలుగు సినిమా చరిత్రని కాదు కానీ తెలుగు టీవీ సీరియల్ చరిత్రలో ముఖ్యంగా 1995 తర్వాత శాటిలైట్ ఛానల్స్, జీ టీవీలు, తర్వాత మన మా టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈటీవీ, ఫస్ట్ ఈటీవీ, తర్వాత జెమినీ టీవీ, తెలుగులో వచ్చాయి శాటిలైట్ ఛానల్స్. సో ఆ టీవీ ఛానల్ 1995లో న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ లో భాగంగా లిబరలైజ్ అయ్యి దూరదర్శన్ దాటి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన మొత్తం టీవీ సీరియల్ చరిత్రలో అనగనగా ఒక శోభ మొట్టమొదటి తెలుగు టీవీ సీరియల్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీవీ సీరియల్ చరిత్రలో అత్యధిక పాటలు రాసి తనకు ఇక సాటి ఎవరు భవిష్యత్తులో కూడా ఎవరు రాడని తనకంటూ ఒక రికార్డు సృష్టించుకున్న ఒకే ఒక్క రచయిత మా మౌనశ్రీ తమ్ముడు. ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా సాధించాడు. సో అలాంటి మౌనశ్రీ మల్లిక్ ఇందులో 2 పాత్రలు పోషించాడు. చక్కని పాటలు రాశాడు. పాటలు మాత్రమే కాదు, ఒక పాత్రలో నటించాడు. అంతేకాకుండా మనకు ముందు ఇంట్రో ఉంది కదా, ఆ ఇంట్రో శరపంజరం యొక్క నేపథ్యం ఏంటి, ఒక మనిషి స్వప్నం ఏ దిశగా ప్రయాణం చేసి అది సాకారమైందనే విషయాన్ని చిన్న బ్రీఫ్ ఆడియో విజువల్ గా మనకు తయారు చేశాడు. ఆ స్క్రిప్ట్ రాసింది అతనే, వాయిస్ ఇచ్చింది కూడా అతనే. సో అందుకని మౌనశ్రీకి చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా, అయినప్పుడు చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా వారికి ఆత్మీయ సత్కారం. అలాగే ఈ సినిమాలో జోగినిగా ఆ పాత్రని మనకు, అంటే మనం పక్కింటి అమ్మాయి కాదు, మన పక్క పల్లెటూరు అమ్మాయి, మన పక్క నిజామాబాద్లోనో, వరంగల్లోనో, కరీంనగర్లోనో, ఆదిలాబాద్లోనో కనిపించే అమ్మాయి లాగా, అంటే మరేదో ఇట్లా సొబగులు పెట్టుకొని ఇట్లా మళ్ళీ రష్మిక మందన పుష్పలో వేసినట్టుగా అట్లా కాకుండా ఒరిజినల్ మట్టి రూపం, అంటే ఒక స్మితా పాటిల్. సో వీళ్ళు ఆ తరం ఉంది, అలాంటి ఒక అద్భుతమైన సహజత్వంతో కూడిన పాత్రని, ఆ పాత్రకు తగ్గ నటనని పోషించింది హీరోయిన్ గా లయ. సో లయకి ఒక్కసారి శాంతి ప్రబోధ గారి చేతుల మీదుగా వారికి ఆత్మీయ సత్కారం. అలాగే ఈ సినిమాలో ఆయనకు, అంటే మన నవీన్ తను మొదట ప్రస్థానం ప్రారంభించింది మిమిక్రీ ఆర్టిస్ట్. ఆ వరంగల్ ప్రాంతంలో, తొర్రూరు ప్రాంతంలో వేలాది మిమిక్రీ షోలు చేశారు. సో ఆ మిమిక్రీ నుంచి నటన వైపు, నటన నుంచి డైరెక్షన్ వైపు, స్క్రిప్ట్ వైపు, రైటింగ్ వైపు ఇలా ప్రస్థానం జరిగింది. సో ఈ ప్రస్థానం క్రమంలో ఆయనతో పాటు ఇక తిప్పలు పడ్డది, కష్టాలు పడ్డది, టాలెంట్ ఉండి నిరూపించుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళలో ఇక్కడ 2 ఉన్నారు. ఆ 2లో ఒకరు జీవన్, ఇంకొకరు రాజమౌళి. రాజమౌళి క్యారెక్టర్ నిజంగా, రాజమౌళి మనకు జబర్దస్త్ రాజమౌళిగా తెలుసు తమ్ముడు. జబర్దస్త్లో సరే ఒక స్టైల్ ఆఫ్ కామెడీని క్రియేట్ చేయడంలో తనదైన ముద్ర వేశాడు. కానీ ఇందులో మాత్రం చాలా చక్కని పాత్ర, ఒక స్నేహితుడి కోసం ఏమైనా చేయగలిగిన పాత్ర, స్నేహితుడు బాగుండాలి అనే మంచి మిత్రుడి పాత్ర. ఆయన తాగుబోతే కావచ్చు, తాగడం ఉండొచ్చు, బట్ ఆ క్యారెక్టర్ని, అంటే క్యారెక్టర్ విషయం చెప్తున్నా,
ఎంత అద్భుతంగా లాస్ట్కి వచ్చిన తర్వాత మనం ఒక్కసారి ఆయన వెక్కిళ్ళు పడుతుంటే గుండె ద్రవించిపోతుంది నిజంగా. అరే ఇది కదా మానవీయత, ఇది కదా ఒక ఆత్మీయతలోని విషయం, ఇది కదా ఒక జటాయువు చనిపోయినప్పుడు ఉండే బాధ రాజమౌళి అక్కడ లాస్ట్ సన్నివేశంలో అంటే సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకెళ్తుంటే జటాయువు 2 చేతులు నరికేసిన తర్వాత నిస్సహాయ స్థితిలో అంటే కాపాడదామని ప్రయత్నించి కాపాడలేని నిస్సహాయతలోంచి జటాయువు కార్చే కన్నీటి గాథలాగా మనకు రాజమౌళి క్యారెక్టర్ ఇందులో వచ్చింది. నిజంగా తమ్ముడు చాలా బాగా చేశాడు, నిజంగా అద్భుతంగా చేశాడు. అంటే నాకు చాలా బాగా నచ్చింది క్యారెక్టర్. సో అయినప్పుడు చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా తమ్ముడు రాజమౌళికి సత్కారం. అలాగే జీవన్ కూడా చాలా చక్కని పాత్రను పోషించాడు. ఫ్రెండే, కానీ ఫ్రెండ్ ఈ గమ్మత్తైన ఫ్రెండ్. సో అంటే ఒక ఆయనము వ్యసనాలు ఉన్నప్పటికీ స్నేహితుడి పట్ల ప్రేమ, ఒక ఆయనము మంచిగా ఉండి పాపం ఆ కూరగాయలు అమ్ముకునే దగ్గరనే అసలు చాలా ఎంత కామెడీ పడ్డాలంటే కొన్ని మతి మరుపు ఉండే మనిషిలాగా ఆ క్యారెక్టర్ని కూడా అంత లైవ్లీగా సహజంగా ఆ పల్లెటూరు వాతావరణం తగినట్టుగా చేశాడు తమ్ముడు జీవన్. నీకు కూడా అయినప్పుడు చంద్రశేఖర్ గారి చేతుల శుభాకాంక్షలు. సో ఇక ఉన్నాడా? ఓకే సరే, అద్వైతికి కూడా సో ఈ దాంట్లో ఈ సినిమాలో పాటలు రాసింది, మొదటి పాటలు రాసింది అద్వైత్. సో అద్వైతికి కూడా శుభాకాంక్షలు. సంపత్ యాక్టర్ సంపత్ రండి. సో ఒక్కసారి మన చంద్రశేఖర్ సార్ చేతుల మీదుగా వారికి కూడా ఆత్మీయ సత్కారం. రండి మీరు కూడా నిలబడండి. సో ఇది గుడ్ బిగినింగ్. రవీంద్ర భారతి సెంటిమెంటల్ గా అంటే అది గత 63-64 సంవత్సరాల నుంచి కూడా మనందరికీ ఒక డ్రీమ్ డెస్టినేషన్. ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ లిటరరీ పర్సనాలిటీ, ఎవ్రీ క్రియేటివ్ పర్సనాలిటీకి అందరికీ ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్. సో అలాంటి చోటు నుంచి ప్రారంభమైన ఈ ప్రస్థానం ప్రివ్యూ షోలోనే ఇంత మంచి ప్రశంసలు పొందిందని భావిస్తూ ఈ పొందడానికి కారణమైన మొత్తం ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఎంటైర్ టీమ్ కి మరొకసారి మనందరి కర్తాల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇప్పుడు వీరిలో కొంతమంది వీళ్ళు కూర్చుంటారు, టీం అంతా యూనిట్ అంతా కూర్చుంటారు. మనమందరం కింద ఉందాము, మన అభిప్రాయాలు వ్యక్తం చేద్దాము, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుదాము, వాళ్ళు చెప్తారు. దట్ విల్ బి ఫైన్. అప్పుడు మన మీరు కూర్చోండి, మీరే, ఎందుకంటే యు ఆర్ ద హీరోస్, యు ఆర్ ది షో స్టాపర్స్, మీరే. తమ్ముడు మంచి చేశాడు, చాలా బాగా చేశాడు. సినిమా గురించి కూడా ఏంటంటే నాకు సినిమాలో అంటే సినిమా టేకింగ్ పరంగా ఒక వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. ఏ సీన్తోనైతే మొదలైందో ఆ సీన్తో ఎండ్ చేయడం అనేది పోయటిక్ జస్టిస్. లిటరేచర్లో కానీ, వరల్డ్ లిటరేచర్లో కానీ, ఎక్కడ మీరు ఏ సినిమాలో తీసుకున్నా, పుష్పక విమానం సినిమా తీసుకోండి ఉదాహరణకి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పుష్పక విమానం సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్. సో పుష్పక విమానం సినిమాలో ఏముంటుందంటే ఫస్ట్ క్యూలో నిలబడతాడు, వేకెన్సీ ఉద్యోగాల కోసం వేకెన్సీ దాంట్లో క్యూలో నిలబడతాడు కమల్ హాసన్. మధ్యలో అన్ని జరుగుతాయి, మళ్ళీ ఆ నో వేకెన్సీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర మళ్ళీ క్యూలోకి నిలబడతాడు ఎండ్లో. సో అంటే జీవితం ఒక సైకిల్, ఇట్స్ లైఫ్ సైకిల్. అంటే జీవితం అనేది ఒక చక్రం లాంటిది, మళ్ళీ తిరిగి అక్కడికి వస్తుందని చెప్పే ఒక తాత్వికతని చెప్పే విధంగా ఆ సినిమాని అలా రూపొందించారు. సో అది ఒక గొప్ప డైరెక్టర్ ఉండే విజన్ అది. సో ఇక్కడ నవీన్ కూడా ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఫస్ట్ సీన్ మొదలయ్యేదే ఒక అమ్మాయిని జోగినిగా చేసే సీన్ నుంచి మొదలవుతుంది. శరపంజనం టైటిల్ తర్వాత డప్పు కొట్టుకుంటూ ఊరేగింపు చేస్తాను, ఏం జరుగుతుందంటే ఈయనకు అర్థం కాదు, ఏం చెప్తాను, జోగిని చేస్తాను రా అని చెప్తారు. అక్కడ మొదలవుతుంది. అక్కడ మొదలైంది లాస్ట్కి వచ్చిన తర్వాత విస్తారం దగ్గరికి వస్తుంది. మళ్ళీ అదే లాస్ట్ సీన్ మళ్ళీ ఆమెను మళ్ళీ ఈమెను హీరోయిన్ని జోగినిగా చేసే ఊరేగింపు మొదలవుతుంది. కానీ అక్కడేమో తలవంచిన జోగిని, తలవొగ్గిన జోగిని, సమాజపు అంశాలకి ధిక్కరించలేని నిస్సహాయురాలు, దాన్ని ఆమోదించిన జోగిని అమ్మాయి, ఒక మహిళ. కానీ ఇక్కడ ఈమెకు ధిక్కారం రావడానికి అదంతా వదిలేసి, అంత పసుపు పూసుకొని అవన్నీ అయినప్పటికీ మొత్తం దాన్ని అంతా వదిలేసి పరిగెత్తడానికి ఆ చోదక శక్తి ఏంటి, పరిగెత్తేంతగా ఆ మొత్తం బంధనాలన్నీ, ఆ శృంఖలాలన్నీ మొత్తం బద్దలు చేసి వాళ్ళందరినీ కాదని, కూడదని, కాలదన్ని పరిగెత్తడం వెనక
ఆమెను ప్రేరేపించిన అంశం ఏంటి? ఒక ప్రేమ. ప్రేమ మాత్రమే, ప్రేమ మాత్రమే నిలిచి గెలుచును, ప్రేమ మాత్రమే నిలిచి వెలుగును, ప్రేమ మాత్రమే గెలిచి నిరూపించును. సో అలాంటి ఒక మంచి ఆలోచన నిజంగా నాకు చాలా బాగా అనిపించింది తమ్ముడు. అంటే దట్ స్క్రీన్ ప్లే, దట్ స్టార్టింగ్ విత్ దట్ వన్ అండ్ ఎండింగ్ విత్ ద సేమ్ థింగ్ బట్ ఇన్ ఏ డిఫరెంట్ టోన్. అంటే అక్కడ నిస్సహాయత, ఇక్కడ ధిక్కారం. ఈ ధిక్కారానికే మనకు అర్థమవుతుంటది ఈ కథ అంతా జరిగింది ఏంటంటే ఒక ప్రేమ వల్ల, మానవుడి పట్ల ప్రేమ. అక్కడేదో ప్రేమ అంటే అబ్బాయి అమ్మాయిల ప్రేమ కాదు, ఒక యూనివర్సల్ లవ్. సో అనే ఒక కాన్సెప్ట్ వల్ల ఇదంతా జరిగింది. ఇన్నింటి మధ్య కూడా ఆమె ఆ సామాజిక బంధనాలని ధిక్కారం చేసి అక్కడ ఉండే మొత్తం అవన్నీ అణిచివేతలన్నిటి ధిక్కరించి వెళ్ళగలిగింది అనే విషయాన్ని మనకు అక్కడ చెప్పాడు. తర్వాత ఇంకొకటి, ఈ మధ్య కాలంలో ట్రాజడీ లేవు సినిమాలు. అప్పుడెప్పుడు వెనకట వచ్చేవి ట్రాజడీ, మరో చరిత్ర అనేది ట్రాజడీ లవ్ స్టోరీస్ లో. సో మిగతా దాంట్లో ట్రాజడీ లేవు. రోమియో జూలియట్ లో ట్రాజడీ, ఇద్దరు చనిపోతారు. సో రామ్లీలా, మొన్న వచ్చిన గోలి యొక్క రాస్లీలా, రామ్లీలా. సో ఇట్లా చాలా తక్కువ. ఏదైనా కూడా మన లాస్ట్కి నిలుస్తారు, గెలుస్తారు, ఏదో నిరూపించుకుంటారు అనేది పాయింట్. ఈవెన్ సీతాకోక చిలుక తీసుకున్నా, మీరు తన ముద్ద మందారం సినిమా తీసుకున్నా, ఎనీ సార్ట్ ఆఫ్ లవ్ స్టోరీ, ఆఖరి కొత్త బంగారులో ఒక న్యూ ఏజ్ యూత్ఫుల్ లవ్ రొమాంటిక్ స్టోరీ తీసుకున్నా, ఇలా ఏ సినిమా తీసుకున్నా మనకు వాళ్ళు నిలుస్తారు, గెలుస్తారు. ఆఖరికి దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాకి ముందున్న ప్రేమ కథలు వేరు, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే తర్వాత వచ్చిన ప్రేమ కథలు వేరు. సో ఎందుకంటే దాంట్లో అంతకుముందు ఏంటంటే నాన్న కన్నా, అమ్మ కన్నా, సమాజం కన్నా నాకు నా ప్రేమే మిన్నా అనుకొని వీళ్ళందరినీ ధిక్కరించి వాళ్ళు వెళ్ళిపోయి లాస్ట్కి అడవిలో ఒక ఆవును కొనుక్కొని పాలు తీసుకుంటున్నాం, లేకపోతే ఒక చిన్న గుడిసె కట్టుకొని నువ్వేనా కుప్రాణం నేనే నీ కుప్రాణం అని ఖయామత్ సే ఖయామత్ టైప్ లో పాటలు పాడుకున్న సినిమాలు మనం చూసినాం, మస్తు చప్పట్లు కొట్టినాం, మస్తు ఇట్టి చేసినాం. కానీ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే వచ్చిన తర్వాత ఏంటంటే అరే నీ ప్రేమ నా ప్రేమ రెండు ప్రేమలు గొప్పవే, బట్ అట్ ద సేమ్ టైం మనల్ని ప్రేమించిన మన అమ్మనాన్నని ఒప్పించి మనం ప్రేమని నిజం చేసుకుందాం అని ఒక కాన్సెప్ట్. అది కొత్త కాన్సెప్ట్, మొత్తం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ప్యాటర్న్ లోనే అది కొత్త కాన్సెప్ట్. అంటే అప్పటి వరకు లేని కాన్సెప్ట్. సో దాంట్లో ఏంటంటే అమ్మాయి కాజల్ ప్రేమించుకుంటుంది, షారుఖ్ ఖాన్ ప్రేమించుకుంటారు, బట్ ఏంటంటే పెళ్లి చేసుకుందాం, కానీ ఎవరి ద్వారా పెళ్లి చేసుకుందాం అంటే అమ్మనాన్నలు ఒప్పించి పెళ్లి చేసుకుందాం, ధిక్కరించి కాదు. ఎందుకంటే మన మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు కనుక, మనల్ని ఇంత కాలం పెంచి పోషించారు కనుక వాళ్ళని ఒప్పించి మనం ప్రేమను నిజం చేసుకుందాం అనే ఒక ఐడియా, అంటే ఎక్స్టెండెడ్ ఐడియా దట్ హ్యాస్ బీన్ ఎగ్జిబిటెడ్ ప్రాపర్లీ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ సూపర్ డూపర్ డంపర్ డింపర్ హిట్ విత్ ద ఆడియన్స్ విత్ దట్ పర్టికులర్ మూవీ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే DDLJ. సో భారతదేశ సినిమా చరిత్రలో అత్యధిక కాలం మరాఠా మందిర్లో ముంబైలో ప్రదర్శించబడ్డ ఏకైక చిత్రం షోలే తర్వాత. షోలే కంటే కూడా ఆ రికార్డును బ్రేక్ చేసినది కొన్ని ఏళ్ల పాటు. మొన్నటి వరకు, కరోనా టైం వరకు కూడా ఆ సినిమా అదే థియేటర్లో రోజు అదే సినిమా, ఇంకేం లేదు. ఏదో మనం అంటారు, మన వాళ్ళు గొప్పగా చెప్తారు, లండన్కి పోతే మౌజ్ ట్రాప్ నాటకం చూడాలి, లండన్లో బ్రాడ్వే థియేటర్ ఉంటుంది, బ్రాడ్వే థియేటర్లో మౌజ్ ట్రాప్ అగాథా క్రిస్టీ రాసిన నాటకం చూడాలంటారు. అది ఎన్నో ఏళ్ళ బట్టి చేస్తాం, దాదాపు 20-30 ఏళ్ళ బట్టి 100 ఏళ్ళ బట్టి చేస్తున్నారు. మనకు కూడా ఉంది దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. కొన్ని ఏళ్ళ బట్టి ముంబైకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ థియేటర్కి వెళ్ళి ఆ సినిమాను చూసేలాగా టూరిజం స్పాట్ లాగా మారిపోయిన సందర్భం ఉంది. సో ఇలాంటి కథల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ట్రాజడీగా ఉన్నది. అంటే ఆమె కూడా చనిపోయింది. లాస్ట్ మనకు అర్థమైంది ఏంటంటే ఆమె కూడా అతన్ని లేని జీవితం నాకు వద్దనుకున్నా, ఆయన చంపేశారు, ఆయననేమో వ్యవస్థ చంపేసింది, ఆమెమో ఆయన కోసం తన ప్రాణ త్యాగం చేసింది. సో ఇలాంటి ఒక చక్కని ప్రేమ కథ, సామాజిక అంశాల నేపథ్యంలో వచ్చిన చక్కని ప్రేమ కథ ఇది మన ముందు. శరపంజరం టైటిల్ మంచి సాంస్కృతిక టైటిల్ ఇది. శరములు అంటే బాణాలు, పంజరం అంటే అది అట్లా. సో ఇది పింజర్, దీనికి కూడా ఏంటంటే వాళ్ళకి ఎంత అద్భుతమైన టైటిల్స్ కూడా. పింజర్ అనేది అమృతా ప్రీతం రాసిన నవల. దాని ఎందో పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు రామాయణాన్ని రీటోల్డ్ చేసిన కథ. అది మీరు వీలుంటే చదవండి, చూడండి. పింజర్ అంటారు దాని, పింజర్ అని అమృతా ప్రీతం అద్భుతంగా రాసిన నవల అది. సో దాంట్లో ఏంటంటే రామాయణమే ఉంటుంది, పాకిస్తాన్ వాడు ఎత్తుకపోతారు ఆయన. ఇక్కడ ఏమైతుందంటే రామాయణంలో రాముడు, రావణుడు, సీత, ఈ మూడింటి ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రావణుడు ఈమెను సీతని తీసుకెళ్ళిపోతాడు, అపహరించుకొని వెళ్ళిపోతాడు. అక్కడ ఏమవుతుందంటే పంజాబ్ బోర్డర్లో ఉండే ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి
ఆ అమ్మాయి ఆల్రెడీ పెళ్లి సెటిల్ అవుతుంది, పెళ్లి అవుతుంది. పెళ్ళైన ఆమెని కాస్త ఆ పాకిస్తాన్ అతను వచ్చేసి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనేది కథ. ఇది దట్ ఈస్ పించర్. గమ్మత్ ఏంటంటే ఆమె ఆయనతో ప్రేమలో పడుతుంది. రావణుడితో సీత ప్రేమలో పడడం మనం ఊహించలేం, కానీ ఇక్కడ కథలో మాత్రం అమృత ప్రీతం చాలా అద్భుతమైన రచయిత్రి, గొప్ప రచయిత్రి. ఆమె చెప్పిన కథలో నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసుకొని ఆ పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ విభజన జరుగుతున్న 1947, 48 ఆ టైంలోని నేపథ్యపు కథను తీసుకొని ఆమె రాసింది. సో దాంట్లో అక్కడ ఆ సంఘటన ఉంటుంది, అది పించర్. అలాగే అంటే పంచడం అనేది ఎప్పుడు కానీ ఒక చక్కని ఐడియా. ఆ పంచడం అనేది బేస్ చేసుకుని మహల్లో కోకిల నవలని వంశీ సితారా అనే తొలి సినిమాగా ఆయన సినిమా తీశాడు, మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆ పంజరం, శరపంజర అనేది కన్నడలో పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా, శరపంజర కన్నడ సినిమా. సో అట్లా అలాంటి ఒక మంచి టైటిల్, అది బహుశా ఇంత మంచి టైటిల్ ఇంతవరకు తెలుగు సినిమాలో రాలేదంటే గమ్మత్ ఏంటంటే బహుశా నవీన్ కోసమే ఆ టైటిల్ అట్లా మిగిలిపోయింది. ఎందుకంటే అంత మంచి చాలా పోయటిక్ మీనింగ్ ఉన్న టైటిల్ అది. ఇంతవరకు మరి ఎవరు తీయలేదు. పంజరం అని తీసిండు, పంజరంలో బంగారు చిలక అని తీశారు, బాపుయే తీశాడు బంగారు చిలక అని. బంగారు చిలక అంటే దాన్ని మళ్ళీ తర్వాత కొత్త పెళ్లి కొడుకు ఏదో తీశారు, మళ్ళీ రీమేక్ చేశారు నరేష్ అండ్ దివ్యవాణి వాళ్ళతో మళ్ళీ తీశారు. అదే బాపు అదే సినిమాని మళ్ళీ తీశారు. చంద్రమోహన్ విజయ్ నిర్మల మొదటి సినిమా, ఆ తర్వాత మళ్ళీ తీశారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇంత చక్కని సినిమాని ఒక బాధ్యతాయుతంగా, సినిమా అంటే నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ బట్ ఆల్సో ఫర్ మేకింగ్ అస్ టు థింక్, బట్ ఆల్సో మేకింగ్ అస్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్స్. నేను చెప్తాను, నాకు ఎప్పుడు ఒకటి ఆలోచన ఏంటంటే సినిమా అంటే నాట్ ఎంటర్టైన్మెంట్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఎమాన్సిపేషన్ అంటే ఒక స్వేచ్ఛని ఇవ్వగలగాలి. ఇంకొకటి ఏంటంటే మనకు ఖచ్చితంగా ఒక ఎంపవర్మెంట్ థాట్ని ఇవ్వగలగాలి. సో అలాంటి చేయగలిగిన ప్రయోజనాత్మకమైన కళ సినిమా. సో అలాంటి సినిమాకు ఉండే ప్రయోజనాన్ని, కళాత్మకతని రెండింటిని మేళవించిన సినిమాగా శరపంజరంని భావిస్తూ నేను శరపంజరం టీం అందరికీ మరొక్కసారి మనందరి కరతాల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం.